సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానం తనకు నచ్చడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో వర్షాల ఇబ్బందులకు మున్సిపల్ శాఖ చూస్తున్న సీఎం రేవంతే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర, పార్టీ సభ్యత్వ నమోదు ఉంటాయని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితమవుతుందని, బీఆర్ఎస్ కు బీజేపీతోనే అసలు పోటీ ఉంటుందని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల కారణాల వల్లే హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కు తెలంగాణలో ఎప్పుడైనా తిరిగే పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన పేర్కొన్నారు. సభల ద్వారా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తామంటే ప్రభుత్వం అస్సలు ఒప్పుకోదని చెప్పారు. ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో పవన్ సమాధానం చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గుండె ధైర్యం లేదని కవిత, కల్వకుంట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. 317 జీవో బాధితులను స్వస్థలాలకు పంపిస్తామని చెప్పి ఇంతవరకు 190 జీవోను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 190 జీవోను అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని మండిపడ్డారు. వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి కేంద్ర సహకారంతో ఆక్సిజన్ అందించి బతికించామని ఆయన పేర్కొన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పునరుద్ధరిస్తూ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో గాడిలో పెడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ నమ్మిన వారందరినీ మోసం చేసిన ఒక సూపర్ ప్లాఫ్ నేత అని మాజీ మంత్రి రోజా తీవ్రంగా విమర్శించారు. ఏపీ ప్రజలకు న్యాయం చేయడం చేతకాని ఆయన తెలంగాణను ఉద్ధరిస్తారా అంటూ ధ్వజమెత్తారు. కాపులను, మహిళలను, సుగాలి ప్రీతి కుటుంబాన్ని పవన్ పూర్తిగా వంచారని ఆమె ఆరోపించారు. పవన్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వివాదంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటువంటి కేసులలో కోర్టు అధికార పరిధి పరిమితంగా ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ ను కొట్టివేసింది. ఈ తీర్పుపై మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ ఇది కేవలం తన వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని అన్నారు. ఇది ఒక ప్రజాస్వామ్య సమస్య అని, దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రజా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్తర కొరియాలోకి చట్టవిరుద్ధంగా డ్రోన్లు పంపిన కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ కు కోర్టు తాజాగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశంలో మార్షల్ లా విఫలమవడంతో అధికారాన్ని నిలబెట్టుకునే సాకు కోసం ఆయన ఈ పని చేశారని కోర్టు పేర్కొంది. కిమ్ సేనను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు ఈ అదనపు శిక్ష ఖరారైంది. మార్షల్ లా విధించినందుకు ఆయన ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఇరాన్తో అగ్రరాజ్యం అమెరికా డీల్ దాదాపు కొలిక్కి వచ్చిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈసారి ఇరు దేశాల మధ్య ఒప్పందం ఖరారయ్యే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. శుద్ధి చేసిన యురేనియంను తమకే అప్పగించాలనే పాత పట్టుదలను ట్రంప్ వీడినట్లు తెలుస్తోంది. తాజా చర్చల్లో ట్రంప్ ఒక మెట్టు దిగి ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని కోరుతూ ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ జనాలు వద్దనుకుంటే ఈ ఆలోచనను పూర్తిగా విరమించుకుంటానని లారెన్స్ పేర్కొన్నారు. సప్త సాగరాలు దాటి కాంతారా 2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ కు టాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతోంది. హీరో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రాబోతున్న ఒక కొత్త చిత్రంలో ఆమెను నాయికగా పరిశీలిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం లభించింది. ఇప్పటికే టాక్సిక్, డ్రాగన్ వంటి భారీ సినిమాల్లో నటిస్తున్న ఆమెకు ఇది మరో మంచి అవకాశం కానుంది.